వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఉస్మానియా అండ్ కాకతీయ శాతవాహన ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి. ఉస్మానియా ఆల్రెడీ 15th నుంచి ఎగ్జామ్ ఉంది కాబట్టి జస్ట్ రివిజన్ పర్పస్లో స్టాటిస్టిక్స్ సెమ్ 6 ఓకేనా. సెమ్ 6 స్టాటిస్టిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2 రివిజన్ పర్పస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈజీ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ యూనిట్ 4లో ఉన్న ఇండెక్స్ నెంబర్స్ గురించి ఒక చిన్నగా ఒక 10 minutes క్లాస్లో ఎట్లా రివిజన్ చేయాలనేది. రివిజన్ ఆర్ స్టార్టింగ్ చదివేట వాళ్ళకైనా యూజ్ అవుతుంది, ఎట్లా రివిజన్ చేయాలన్నా కూడా యూజ్ అవుతుంది ఓకేనా. ఈ పీడిఎఫ్ అనేది బెస్ట్ పీడిఎఫ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ నెంబర్స్ అంటే డెఫినేషన్. ఇండెక్స్ నెంబర్స్ ఆర్ స్టాటిస్టికల్ డివైజర్స్ designed to measure the relative change in the level of the variable with respect to time or geographical locations or other characteristics ఓకేనా. స్టాటిస్టికల్ అనేది ఇండెక్స్ నెంబర్స్ ఆర్ స్టాటిస్టికల్ డివైజర్స్ designed to measure the relative change in the level of variable with respect to time or అంటే ఒక టైం నుంచి లేదా లొకేషన్ ద్వారా ఆ వేరియబుల్ చేంజ్ కావడాన్ని ఇండెక్స్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ మెయిన్ లాంగ్ క్వశ్చన్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఇండెక్స్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ లాంగ్ క్వశ్చన్స్ ఓకేనా. బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ది ఇండెక్స్ నెంబర్స్ కేర్ఫుల్లీ థాట్ మస్ట్ బి గివెన్ టు ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ వన్ హెడ్డింగ్స్ ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టి దానికి రిలేటెడ్గా రాయాలి ఓకేనా. పర్పస్ ఆఫ్ ది ఇండెక్స్ నెంబర్. ఇట్ ఈస్ ఎ నెసెసరీ టు బి క్లియర్ అబౌట్ ది పర్పస్ ఆఫ్ which index number is required, క్లియర్లీ డిఫైన్ ఎయిమ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ ఓకేనా. మనం ఏ ఇండెక్స్ నెంబర్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఇండెక్స్ నెంబర్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే దేని పర్పస్లో తీసుకుంటున్నాం అని డిఫైన్ చేయాలి. దాని యొక్క ఎయిమ్ కూడా డిఫైన్ చేయడానికి కోసం ఈ పర్పస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేస్తారు అన్నట్టు ఓకేనా. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ఐటమ్ డిఫర్స్ విత్ పర్పస్ ఆఫ్ విచ్ ది ఇండెక్స్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్. ఈ సెలెక్షన్ ఆఫ్ ఐటమ్ ఏం చెప్తానంటే డిఫర్ విత్ పర్పస్ విచ్ ది ఇండెక్స్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్ ది ఐటమ్ ఈజ్ సెలెక్టెడ్. ఏ ఇండెక్స్ నెంబర్ రిక్వైర్ ది ఐటమ్ సెలెక్టెడ్, ఏ ఐటమ్ని తీసుకోవాలనేది దానికోసం ఈ సెకండ్ దాన్ని అంటే ఏ ఐటమ్ తీసుకోవాలన్న ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి దానికోసం ఇది సెకండ్ హెడ్డింగ్. ఎగ్జాంపుల్గా చూస్తే ద పర్పస్ ఆఫ్ ద ఇండెక్స్ నెంబర్ ఈస్ మెజర్ ది కాస్ట్ ఆఫ్ లో ఇన్కమ్ పీపుల్. వీ షుడ్ సెలెక్ట్ ఎనీ దోస్ ఐటమ్స్ విచ్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్ ఓకేనా. ఇక్కడ మనం ఏమి తీసుకుంటాం అంటే ఐటమ్ అయిందంటే లో ఇన్కమ్ పీపుల్ యొక్క వాటి గురించి తీసుకుంటున్నాం. దాని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కోసం అనేది ఈ సెకండ్ స్టేట్మెంట్ చెప్తానట్టు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ సోర్స్ ఆఫ్ డాటా. ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది థర్డ్ అనేది సోర్స్ ఆఫ్ డాటా ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి సెలెక్షన్ ఆఫ్ యావరేజ్లో టూ టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది దానికోసం ఈ సెలెక్షన్ ఆఫ్ యావరేజ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ఫార్ములా. ఏ ఫార్ములా ఒక 14 ఫార్ములాస్ దాకా ఉంటాయి, అందులో ఏ ఫార్ములా తీసుకోవాలనే దాన్ని సెలెక్షన్ ఆఫ్ ఫార్ములా, అది కూడా ఒక ప్రాబ్లమే. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ బేస్ పీరియడ్. ఇక్కడ మనకు కరెంట్ పీరియడ్ బేస్ పీరియడ్ ఉంటాయి. బేస్ పీరియడ్ ఏమో 0, కరెంట్ పీరియడ్ ఏమో 1 ఓకేనా. ఆ బేస్ పీరియడ్ ఏది మనం డిసైడ్ చేయాలన్నది కూడా అది ఒక ప్రాబ్లంగా ఉంటుంది అన్నట్టు ఇండెక్స్ నెంబర్స్లో ఓకేనా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ది ఇండెక్స్ నెంబర్. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఇండెక్స్ నెంబర్స్ హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, పిఎఫ్లలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ గివెన్ వేరియబుల్ లైక్ అంటే ప్రైస్, క్వాంటిటీ, వాల్యూ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్లలో కూడా ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేస్తారు ఓకేనా. ఇండెక్స్ నెంబర్స్ ఆర్ మెజర్ ది పర్చేంజింగ్ ది పవర్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ యొక్క ఎక్స్పెండిచరు వాటిని కూడా డిఫైన్ చేయడానికి ఇండెక్స్ నెంబర్ యూజ్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ అది ఒక లాంగ్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకేమైనా వేరే బుక్లలో ఉంటే వాటిని కూడా సైడ్ హెడ్డింగ్గా పెట్టి రాసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. టోటల్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ 3 types.
First one is price index number, quantity index number, value index number. Price index number is denoted by P. Next, quantity index number is denoted by Q. Value index number is denoted by V. Okay na? PQV. Sorry, small q. Okay na? Next, ఇందులో ఇండెక్స్ నెంబర్స్ నెసరీ హ్యావ్ టు 2 periods, కరెంట్ పీరియడ్, బేస్ పీరియడ్. ఓకేనా? కరెంట్ పీరియడ్ 0, కరెంట్ పీరియడ్ 1గా, బేస్ పీరియడ్ 0గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు వాటిని ఎలా డిఫైన్ చేస్తారంటే P01 ఉంది. P01ని ఎలా రీడ్ చేయాలంటే ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఆఫ్ కరెంట్ పీరియడ్ 1 కంపేర్డ్ విత్ బేస్ పీరియడ్ 0 అని చదవాలి. ఓకేనా? నెక్స్ట్ Q01 ఉంది. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ కరెంట్ పీరియడ్ 1 కంపేర్డ్ విత్ బేస్ పీరియడ్ 0 అని చదవాలి. ఓకేనా? నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది ఇండెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ మళ్ళీ లాంగ్ క్వశ్చన్స్కి. అన్వెయిటెడ్, ఇందులో కన్స్ట్రక్టింగ్ ది ఇండెక్స్ నెంబర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 2 మెథడ్స్. ఒకటేమో అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబరు, వెయిటెడ్ ఇండెక్స్ నెంబరు. ఈ అన్వెయిటెడ్లో టూ టైప్స్ ఉంటాయి అండ్ వెయిటెడ్లో 3 టైప్స్. ఓకేనా? వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఇక్కడ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే ఇది ఇండెక్స్ నెంబర్స్ ఇన్ విచ్ ది వెయిట్స్ ఈజ్ నోన్ యాజ్ అన్వెయిటెడ్. అంటే వెయిట్స్ అనేది నోన్ అయితే దాన్ని అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ అంటారు. ఇన్ దిస్ ఆల్ ఐటమ్స్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ వెయిట్స్. ఓకేనా? ఇక్కడ అన్ని వాటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఫస్ట్ మెథడ్ వచ్చేసి అన్వెయిటెడ్లో ఫస్ట్ టూ మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. ఓకేనా? వెయిట్స్ ఆర్ నోన్ అయినప్పుడు అన్వెయిటెడ్ మెథడ్. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్, సింపుల్ యావరేజ్ రిలేటివ్ మెథడ్. ఓకేనా? ఇక్కడ ఉన్నదంతా ఇదంతా రీడ్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది. ఇది సింప్లెస్ట్ మెథడ్. డైరెక్ట్ ఫార్ములాస్ గురించే మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇందులో ఏదైతే మెయిన్ స్టెప్స్ ఉంటాయో వాటి గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ P01కి ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ P1/P0 ఇంటూ 100. అట్లనే క్వాంటిటీ ఇండెక్స్ ఇది ఎప్పుడు సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో, ఇదంతా సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో ఫార్ములా. P01కి ఫార్ములా సమ్మేషన్ P1/P0 ఇంటూ 100. నెక్స్ట్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ Q01కి సమ్మేషన్ Q1/Q0 ఇంటూ 100. అట్లనే ద వాల్యూ ఇండెక్స్ నెంబర్కి V01 సమ్మేషన్ V1/సమ్మేషన్ ఇంటూ 100. ఇది మెయిన్ ఫార్ములాస్. ఓకేనా? అదంతా థియరీ చదువుకున్నా కూడా అర్థమవుతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్ వచ్చి సింపుల్ యావరేజ్ రిలేటివ్ మెథడ్. ఇక్కడ రిలేటివ్ అని వర్డ్ వచ్చిందంటే దాని అర్థం నో యూనిట్స్ అన్నట్టు. ఓకేనా? లాస్ట్కి వచ్చే ఆన్సర్స్కి నో యూనిట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫై ది బేస్ అండ్ కరెంట్ పీరియడ్. మనం దేనికైనా కూడా ఇచ్చిన డాటాకి బేస్ పీరియడ్ ఏంది, కరెంట్ పీరియడ్ ఏందని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. మన తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంత తర్వాత ఇక్కడ ఫస్ట్ బేస్ పీరియడ్, కరెంట్ పీరియడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ స్టెప్ క్యాలిక్యులేట్ ది వేరియబుల్ రిలేటివ్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియబుల్ రిలేటివ్ వాల్యూస్ అంటే కరెంట్ పీరియడ్ వేరియబుల్ బై బేస్ పీరియడ్, కరెంట్ పీరియడ్ వేరియబుల్ బై బేస్ పీరియడ్ చేయాలి ఇంటూ 100 చేయాలి. ఓకేనా? అది ఫార్ములా. ఇంతకుముందు ఏమో సమ్మేషన్ చేసినాం, ఇక్కడనేమో సపరేట్గా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫర్ ది అబోవ్ వేరియబుల్ రిలేటివ్స్ వి యూజ్ అర్థమెటిక్ మీన్ ఆర్ జామెట్రిక్ మీన్. ఓకేనా? అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకవేళ జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ అన్నట్టు. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది వేరియబుల్స్. స్క్వేర్ రూట్ అంటే ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్, 3 వేరియబుల్స్ ఉంటే థర్డ్ రూట్ అన్నట్టు. ఓకేనా? అట్లా చేయాలి. ఇక్కడ మెయిన్ ఫార్ములా వచ్చేసి కరెంట్ పీరియడ్ బై బేస్ పీరియడ్. ఆ ఫార్ములా కూడా అర్థమెటిక్ మీన్కి ఒకటి ఉంటుంది, జామెట్రిక్ మీన్కి ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? అర్థమెటిక్ మీన్ ఇక్కడ కనబడతలేదు. అర్థమెటిక్ మీన్కి ఫార్ములా P01 సమ్మేషన్ P/N ఉంటుంది. ఓకేనా? సమ్మేషన్ P/N. హియర్ P అంటే P P1/P0 ఇంటూ 100. ఓకేనా? అట్లనే సేమ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్కి Q01 సమ్మేషన్ Q1/N. ఇంతకుముందు ఫార్ములాలో మనం సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ తీసుకుంటే సమ్మేషన్ P1/సమ్మేషన్ P0 ఇంటూ 100 ఉండే. ఓకేనా? ఇక్కడనేమో ఓన్లీ సమ్మేషన్ P/N ఉంటుంది. ఫస్ట్ P1/P0 చేసిన తర్వాత
ఇంటూ 100 చేస్తాం. ఓకేనా, అది ఒక మెథడు. ఇప్పుడు ఇదంతా దేనికంటే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా అర్థమెటిక్ మీన్ అన్నప్పుడు ఆ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఒకవేళ జామెట్రిక్ మీన్ అన్నప్పుడు P01 ఈజ్ ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సమ్మేషన్ లాగ్ P/n, వేర్ P ఈజ్ ఈక్వల్ టు ఏమో P1/P0 ఇంటూ 100. Q01 ఈజ్ ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సమ్మేషన్ లాగ్ Q/n, Q ఈజ్ ఈక్వల్ టు Q1/Q0 ఇంటూ 100. ఓకేనా, ఇవి అది ప్రాసెస్. ఒకటి చిన్న క్వశ్చన్ చూద్దాం. కన్స్ట్రక్ట్ ది ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఫర్ 1990 టేకింగ్ 1988 యాజ్ బేస్ పీరియడ్. ఇక్కడ 1988 అనేది బేస్ పీరియడ్ అన్నాడు కదా, కాబట్టి ఇది P01 అవుతుంది, ఇది P1 అవుతుంది. ఓకేనా, అర్థమైంది. అది P01 అయితే P1 అవుతుంది. ఇప్పుడు ఏ మెథడ్ ఇచ్చినా కూడా జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్, సింపుల్ అగ్రిగేట్ మెథడ్ అన్నాడు. సింపుల్ అగ్రిగేట్ మెథడ్ అంటే సమ్మేషన్ P1/సమ్మేషన్ P0, అది ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఓకే ఫార్ములా సమ్మేషన్ P1/సమ్మేషన్ P0 ఇంటూ 100 అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఉంది కదా, వీటి సమ్ము రాశిరు, వీటి సమ్ము తీసుకొని ఆ రెండింటిని చేయడం, అది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఇంతకుముందు దానికి ఫార్ములా ఇది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్. ఓకేనా, అది చేసే విధానం. ఒకవేళ జామెట్రిక్ మీన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది బేస్ పీరియడ్, ఇది బేస్ పీరియడ్, ఇది కరెంట్ పీరియడ్ కదా. జామెట్రిక్ మీన్ అన్నప్పుడు ఫస్ట్ P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. P వాల్యూ అంటే 20/16 ఇంటూ 100 చేయాలి, ఒక వాల్యూ వస్తుంది, దానికి లాగ్ అప్లై చేయాలి. ఓకేనా, అట్లనే మళ్ళీ 4/3 ఇంటూ 100 చేస్తే ఒక వాల్యూ వస్తుంది, దానికి లాగ్ అప్లై చేస్తే 2.1248 వస్తుంది. అట్లా వీటన్ని ఈ కాలం లాగ్ P యొక్క సమ్ము వాల్యూ ఫైండ్ అవుట్ చేసి యాంటీ లాగ్ అంటే ఈ పవర్ అప్లై చేయాలి. ఓకేనా, ఈ పవర్ అప్లై చేస్తే యాంటీ లాగ్ వెళ్ళిపోతుంది. లేదంటే షిఫ్ట్ క్యాల్కులేటర్లో షిఫ్ట్ లాగ్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, యాంటీ లాగ్ అంటే. నెక్స్ట్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్లో ఇక్కడ వెయిట్స్ ఆర్ అన్నోన్. ఓకేనా, ఇక్కడ వెయిట్స్ అనేటివి which weights of every item in the group consider are known as weighted index numbers. ఇక్కడ వెయిట్స్ అనేది అన్నోన్ అయినప్పుడు వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ని తీసుకుంటారు. ఓకేనా, ఇక్కడ ఒక స్టాండర్డ్ ఫార్ములా చేసుకొని ఇందులో వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్ అని ఉంటుంది, వెయిటెడ్ యావరేజ్ రిలేటివ్ మెథడ్ అని ఉంటుంది. ఈ వెయిటెడ్ అగ్రిగేటివ్లో ఒక 7 టైప్స్ ఉంటాయి. ఆ 7 టైప్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ ఒక స్టాండర్డ్ ఫార్ములా వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్కి ఒక స్టాండర్డ్ ఫార్ములా P01 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ P1/Wj/సమ్మేషన్ P0/Wj ఇంటూ 100 కదా. ఇక్కడ WJ ప్లేస్లో ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కొక్క ఫార్ములా వస్తుంది. అట్లనే Q01 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ Q1/Wj/సమ్మేషన్ Q0 ఇంటూ WJ ఇంటూ 100. ఓకేనా, ఈ ఫార్ములాస్ ఇవి మెయిన్ ఫార్ములాస్. ఇదో ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు మనకు. ఈ మిగతా ఈ 7 మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ 7 మెథడ్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఆ ఒక్క ఫార్ములాలో ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడమే ఆ 7 మెథడ్స్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ పియర్ మెథడ్ ఉంది. ఈ లాస్ట్ పియర్ మెథడ్లో ఇంతకుముందు చెప్పినాం కదా మనం ఏంది, ఓకే, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఒక్క నిమిషం, ఇక చూడండి మనకేంది P01 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ P1/Wj/సమ్మేషన్ P0/Wj ఇంటూ 100 కదా. జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే WJ ప్లేస్లో Q0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది P01. ఇక్కడ P01 WJ ప్లేస్లో జస్ట్ Q0 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే P01 వాల్యూ వస్తుంది. ఓకేనా, అది అట్లా. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ Q01 వాల్యూ కావాలంటే WJ ప్లేస్లో P0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, WJ ప్లేస్లో P0 వాల్యూ ఇక్కడ కనబడతలేదు, కొద్దిగా ఇది PDF అనేది కరెక్ట్ లేదు. ఇక్కడ WJ ప్లేస్లో P0 వాల్యూ. ఓకేనా, P01 వాల్యూ కావాలన్నప్పుడు WJ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, Q0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ Q01 వాల్యూ కావాలంటే WJ ప్లేస్లో
పీ నాట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ అదే ఫార్ములా ఆ డబ్ల్యూజే ఉన్న ప్లేస్లో పీ నాట్లు క్యూ నాట్లు వస్తాయి. అది లాస్ట్ పేర్ మెథడ్. అట్లనే నెక్స్ట్ ఇక్కడ పాసెస్ మెథడ్ అంటే ఇక్కడ డబ్ల్యూజే ప్లేస్లో Q1 సబ్స్టిట్యూట్ చేయాలి. P01 కావాలన్నప్పుడు Q1 సబ్స్టిట్యూట్ చేయాలి. Q01 కావాలన్నప్పుడు P1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, జస్ట్ చూడండి ఇక్కడ P1 Q1లు P1లు P1 చేంజ్ అయినాయి. ఓకేనా, అది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి డార్బిష్ బౌలిష్ మెథడ్ అంటే ఇవరి దగ్గర రెండింటిని చేసినాం కదా, లాస్ట్ పేర్ వచ్చింది, పాసేజ్ వచ్చింది, ఈ రెండింటి యొక్క ఆవరేజ్ అన్నట్టు. ఓకేనా, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది లాస్ట్ పేర్ అండ్ పాసేజ్ ఇండెక్స్ నెంబర్స్. ఓకేనా, ఈజ్ డార్బిష్ బౌలిష్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్ అన్నట్టు. ఓకేనా, ప్రైజ్ ఇండెక్స్ నెంబర్ అంటే P01, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అంటే క్వాంటిటీ వాల్యూస్ని చేయాలి. క్వాంటిటీ వాల్యూస్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది లాస్ట్ పేర్స్ అండ్ పాసేజ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ ఈజ్ డార్బిష్ బౌలిష్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఓకేనా, జస్ట్ అది రెండింటి అర్థం ఏంటంటే అవి రెండింటిని ప్లేస్ చేసి బయట ఎత్తునంటే దాని అర్థం ఏంటంటే అర్థమెటిక్ మీన్ అన్నట్టు. రెండింటి వాల్యూస్ని అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది A, B అన్నట్టు. ఇక్కడ లాస్ట్ పేర్ అండ్ పాసేజ్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఆ ఫార్ములాస్ ఇంతకుముందు వచ్చిన లాస్ట్ పేర్లో వచ్చిన Q01, పాసేజ్లో వచ్చిన Q01ని సబ్స్టిట్యూట్ చేసి ఈ 100 కామన్ ఉంది కాబట్టి బయట రాసుకోవాలి. 1/2 కామన్ ఉంది కదా, అది బయట రాసుకుంటే అదే ఫార్ములా. డార్బిష్ బౌలిష్కి అదే ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి ఇంతకుముందు ఏమో అర్థమెటిక్ మీన్ కదా, ఇదేమో జామెట్రిక్ మీన్. ఓకేనా, ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ది లాస్ట్ పేర్స్ అండ్ పాసేజ్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్. ఓకేనా, అట్లనే క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ చెప్పమన్నప్పుడు ఫిషర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అంటే ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ది లాస్ట్ పేర్ అండ్ పాసేజ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్. ఆ ఫార్ములాస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ ఫార్ములాస్. ఓకేనా, సింప్లిఫై ఏం లేదు, 100 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 100 బయట వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మార్షల్స్ ఎడ్జ్వర్త్ మెథడ్లో డబ్ల్యూజే ప్లేస్లో ఏం చేయాలంటే Q0 + Q1/2 ఇది నెట్ రాయాలంటే డెఫినేషన్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది. ఇంతకుముందే చెప్పిన కదా, రెండింటిని ప్లేస్ చేసి బయట చేస్తుంది, అర్థమెటిక్ మీన్ అని రాయాలి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ క్వాంటిటీస్. ఓకేనా, బేస్ ఇయర్ అండ్ క్వాంటిటీ. ఇంతకుముందేమో మెథడ్స్ని అర్థమెటిక్ మీన్ చేసినాం మనం ఇంతకుముందు. ఇక్కడనేమో జస్ట్ క్వాంటిటీ వాల్యూస్ని Q0, Q1 వాల్యూస్ని మాత్రమే అర్థమెటిక్ మీన్ చేస్తున్నాం. అది డబ్ల్యూజే ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే Q0 + Q1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, డబ్ల్యూజే ప్లేస్లో ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది కరెంట్ పీరియడ్ అండ్ బేస్ పీరియడ్ క్వాంటిటీ ఆర్ టేకెన్ యాజ్ వెయిటెడ్ ఐటమ్స్. ఓకేనా, నెక్స్ట్ సిమిలర్గా అట్లనే ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ తీసుకున్నాం. ఒకవేళ ప్రైజ్ ఇండెక్స్ ఇది ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్కి క్వాంటిటీ వాల్యూస్ తీసుకున్నాం. ఒకవేళ Q01 మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్ కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, డబ్ల్యూజే ప్లేస్లో P1 + P0/2 చేయాలి. ఓకేనా, P1 + P0/2 చేసి సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. ఓకేనా, డబ్ల్యూజే ప్లేస్లో జస్ట్ అది సబ్స్టిట్యూట్ చేస్తే అది వస్తుంది. ఓకేనా, అది అంటే అప్పుడు డెఫినేషన్ ఏం రాస్తాం, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది కరెంట్ పీరియడ్ అండ్ బేస్ పీరియడ్ ఆఫ్ ది ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్, ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్ కాదు, ప్రైజ్ వాల్యూస్. ఓకేనా, నెక్స్ట్ వాల్స్ మెథడ్లో ఇప్పుడు అర్థమెటిక్ మీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జామెట్రిక్ మీన్ వస్తుంది. ఓకేనా, జామెట్రిక్ మీన్ అంటే ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ది బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ క్వాంటిటీస్. ఓకేనా, బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ వీటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది, వాల్యూస్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు Q01 వాల్యూ కావాలంటే డబ్ల్యూజే ప్లేస్లో ప్రైజ్ వాల్యూస్ జామెట్రిక్ మీన్ ఆఫ్ ది బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ ప్రైజ్ వాల్యూస్. ఓకేనా, ప్రైజ్ ఆర్ టేకెన్ యాజ్ ది వెయిటెడ్. ఓకేనా, వెయిటెడ్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇట్లా చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కేలీస్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే జస్ట్ డబ్ల్యూజే ప్లేస్లో ప్రైజ్ ఇండెక్స్ నెంబర్ కావాలన్నప్పుడేమో Qని సబ్స్టిట్యూట్ చేయండి, Qని. నెక్స్ట్ కేలీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ కావాలన్నప్పుడేమో Pని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ Q వచ్చింది, ఇక్కడనేమో క్వాంటిటీస్కి P వస్తుంది. ఓకే, ఇది ఈ 7 మెథడ్స్ అనేటి ఇంపార్టెంట్ మెథడ్స్. వాటి గురించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇందులో
ఆడే ఆల్రెడీ ఇచ్చేసిండు. జస్ట్ P0 Q0 P1 Q1 వాల్యూస్ ఆడే ఇచ్చేసిండు. మనం ఏం చేయాలంటే ఆ డయాగ్రామ్ని ఈ టేబుల్ వేసుకోవాలి. ఇక్కడ మనకు ఫార్ములాలో ఏమేం కావాలో ఆ వాల్యూస్కి తగ్గట్టు ఫార్ములా ఇక్కడ P1 Q0 కావాలి కాబట్టి P1 Q0, నెక్స్ట్ P0 Q0 కావాలి కాబట్టి P0 Q0 కొత్త కాలమ్స్ని మనమే డిఫైన్ చేయాలి. ఓకేనా, మనకు ఫార్ములాస్ ఏవైతే కావాలో ఆ వాల్యూస్ ఆ కాలమ్స్ మాత్రమే వేయాలి. ఓకేనా, ఇక్కడ ఇది కావాలి కాబట్టి ఈ కాలం వేసిన నేను. నాకు నెక్స్ట్ కింది డినామినేటర్ కాబట్టి ఈ కాలం వేసిన. అది ఆ విధంగా చేయాలి. అట్లా అన్నిటికీ ఈ అన్ని మెథడ్లలో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసి ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇవన్నీ మనకి ఇవన్నీ వాల్యూస్ కావాలంటే ఇవన్నీ ఫార్ములాస్ రాయాలి. ఫస్ట్ ఫార్ములాస్ రాసి ఆ ఫార్ములాలు ఏవేవి కావాలో ఆ వాల్యూస్ని రాసుకోవాలి ఆడ కాలంలో. ఓకేనా, ఈ పీడిఎఫ్ అనేది ఐఎస్ఎస్ స్టాటిస్టిక్ ట్యూటోరియల్ అనేది ఒకటి ఐఎస్ఎస్ స్టాటిస్టిక్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో షేర్ చేస్తా. ఇది ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో ఉంటుంది. ఓకేనా, వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో వెయిటెడ్ యావరేజ్ రిలేటివ్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సెకండ్ మెథడ్ ఇది. ఓకేనా, ఫస్ట్ మెథడ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, అందులో మొత్తం 7 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ రిలేటివ్ మెథడ్. ఈ రిలేటివ్ అని వర్డ్ వస్తే అక్కడ నో యూనిట్స్ అన్నట్టు. ఓకేనా, రిలేటివ్ యావరేజ్ మెథడ్కి ఫార్ములా సమ్మేషన్ P/W అంటే వెయిట్స్. ఇక్కడ P అంటేనేమో P1/P0 × 100. ఒకవేళ ఇదంతా అర్థమెటిక్ మీన్. ఒకవేళ జామెట్రిక్ మీన్ అంటేనేమో యాంటీ లాగ్ ఆఫ్ ది సమ్మేషన్ W లాగ్ P సమ్మేషన్ P. హియర్ P = P1/P0 × 100. W is the weights. ఇక్కడ వాడే మెన్షన్ చేసిండు. ఇక్కడ వెయిట్స్ ఇచ్చిండు, P0 వాల్యూస్ ఇచ్చిండు, ఇది P1 వాల్యూ ఇచ్చిండు. కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. P1/P0 × 100. P1 అంటే 5/4 × 100 చేస్తే 125 వస్తుంది. దానికి ఇంటూ W వేయాలి. ఈ 125కి 4 ఇంటూ వేస్తే 500 వస్తుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ 8/2 అంటే 8/2 అంటే 4 వస్తుంది. 4 × 100 అంటే 400 వస్తుంది. దానికి వెయిట్స్ని మల్టిప్లై చేయాలి. 8 × 4 అంటే 3200 చేయాలి. ఇవన్నిటిని సమ్ చేయాలి. ఇవన్నిటిని సమ్ చేసుకోవాలి. మనకు వెయిట్స్ సమ్ కావాలి, నెక్స్ట్ ఈ సమ్ కావాలి. ఈ రెండు సమ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని డివైడ్ చేయాలి. సమ్మేషన్ P/W వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అది ప్రాబ్లం చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఇవన్నిట్లలో బెస్ట్ ఇండెక్స్ నెంబర్ ఏది అని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం క్రైటీరియా ఆఫ్ గుడ్ ఇండెక్స్ నెంబర్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా క్రైటీరియా ఆఫ్ గుడ్ ఇండెక్స్ నెంబర్. సెవరల్ ఫార్ములాస్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ and constructed index numbers, and our problem is to select a good index number in given situation. The following tests are suggested for the choosing a good index number: unit test, time reversal test, factorial test, circular test. ఓకేనా, ఈ 4 టెస్ట్ని సాటిస్ఫై చేస్తే మన ఆ ఇండెక్స్ నెంబర్ అనేది, అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసినాం కదా లాస్ట్ పేర్, పాసేజ్, ఫిషర్స్, మార్షల్ ఎడ్జ్వర్త్, అందులో ఏది బెస్ట్ అని అంటే ఈ 4 టెస్ట్ని సాటిస్ఫై చేస్తే దాన్ని బెస్ట్ టెస్ట్ అంటారు. యూనిట్ టెస్ట్ అంటే ఏంటంటే మనకు వచ్చిన ఆన్సర్స్కి ఇండిపెండెంట్ ఆఫ్ ది యూనిట్స్. ఓకేనా, ది యూనిట్ టెస్ట్ రిక్వైర్స్ ద ఫార్ములా ఫర్ కన్స్ట్రక్షన్ ది ఇండెక్స్ నెంబర్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ యూనిట్స్. అంటే మనకు వచ్చే ఆన్సర్స్కి యూనిట్స్ లేకుంటే అది యూనిట్ టెస్ట్ని సాటిస్ఫై చేసినారు అన్నట్టు. ఓకేనా, యూనిట్స్ అంటే దాని అర్థం కేజెస్, లీటర్స్, లాస్ట్ ఆన్సర్లో సెంటీమీటర్స్ అట్లాంటివి ఏమి ఉండద్దు అన్నట్టు. ఓకేనా, అది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రిలేటివ్ అని ఎక్కడైతే కనబడుతుందో అవన్నీ కూడా యూనిట్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. అదొకటి కీవర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. రిలేటివ్ అని కనబడ్డదాన్ని కూడా యూనిట్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి టైమ్ రివర్సల్ టెస్ట్. మనకు P01 P10 వాల్యూ 1 వచ్చింది అనుకో, P01 P10 వాల్యూ 1 వస్తే అది టైమ్ రివర్సల్ టెస్ట్. ఇప్పుడు ఒకసారి రాద్దాం. P01 అంటే P01కి ఫార్ములా ఏముంటుంది? P01కి P1/P0 × 100 ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు మనం ఓన్లీ P01 గురించి మాట్లాడినాం. ఇక్కడ ఏమొచ్చింది? P10 కావాలి కదా, కాబట్టి P0/P1 × 100. ఓకేనా, ఇది P10కి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 1 రావాలి. వస్తే ఆ 1 వచ్చింది అంటే LHS = RHS వచ్చిందంటే అది టైమ్ రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి
ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఓకేనా, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ చేస్తే వాల్యూమ్ ఇండెక్స్ నెంబర్ రావాలి, దాన్ని ఫ్యాక్టోరియల్ రివర్సల్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ టెస్ట్. సర్క్యులర్ టెస్ట్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ అదితోనే ఎండ్ అయిపోవాలి. మన ఇక్కడ కనబడుతుంది కదా, ఒక్క నిమిషం, ఇగో P01 ఇంటూ P12 ఇంటూ P20 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందని అంటే మనం 0 నుంచి స్టార్ట్ చేసి 0కి ఎండ్ చేసినాం, అప్పుడు అవన్నిటి యొక్క మల్టిప్లికేషన్ అనేది 1 వస్తుంది మనకు. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని, అది లాస్ట్ సర్క్యులర్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒకసారి లాస్ట్ ఇయర్ మెథడ్ చూద్దాం, ఏమేమి టెస్ట్లు సాటిస్ఫై అవుతుంది. ఇది కాదు, మనకి ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఫిషర్స్ ఇండెక్స్ నెంబరు, దాన్నే చూద్దాం డైరెక్ట్. ఇక్కడ ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్ ఉంది కదా, ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్కి ఇది ఫార్ములా. ప్రైస్ ఇండెక్స్ నెంబర్, ఫిషర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్కి ఇది ఫార్ములా. P01F ఈజ్ ఈక్వల్ టు ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబరు, ఇది ఫార్ములా కదా. ఈ ఫార్ములాలో మనం ఇది ఒక్క నిమిషం, P10 వాల్యూ 01 వాల్యూ P10 వాల్యూ రాసిన తర్వాత రెండింటిని మల్టిప్లై చేసిండు. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, LHS తీసుకుంటాను నేను. P01 అండ్ P10 వాల్యూస్ని మల్టిప్లై చేసిన, ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు స్క్వేర్ రూట్ కామన్గా రాసుకొని అన్నింటినీ మల్టిప్లై చేసి రాసుకున్నా. ఇక్కడ క్యాన్సల్స్, ఇది ఈ వాల్యూ క్యాన్సల్, ఈ వాల్యూ క్యాన్సల్, నెక్స్ట్ ఈ వాల్యూ క్యాన్సల్, నెక్స్ట్ ఈ వాల్యూ క్యాన్సల్ అయిపోతే అన్ని వాల్యూస్ క్యాన్సల్ అయిపోతే 1 వచ్చింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి మనకు ఫస్ట్ అది టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. ఓకేనా, అట్లనే ఇది అన్ని టెస్ట్లను కూడా సాటిస్ఫై చేస్తుంది. అట్లనే Q01 వాల్యూ కూడా వస్తుంది. అంటే మనం P01 ఇంటూ Q01 చేస్తే మనకు V01 వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అది ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కూడా సాటిస్ఫై. జస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం, క్యాన్సల్ అయ్యే వాల్యూస్ని క్యాన్సల్ చేయాలి, మిగతా వాల్యూస్ని రాయాలి. ఓకేనా, ఇక్కడ P01 Q01 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్కి వస్తే V01 వచ్చింది. ఓకేనా, P01 వాల్యూ ఇంటూ Q01 వాల్యూ చేస్తే మనకు V01 వచ్చింది. అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మిగిలిందే మనకు V01 వస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ని ఏమంటారంటే, ఇది ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అన్ని టెస్ట్ అని సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది గుడ్ ఇండెక్స్ నెంబర్గా చెప్తారు దీన్ని. ఓకేనా, ఇది ఒక టాపిక్. నెక్స్ట్ వచ్చేసి FN బేస్ ఇండెక్స్ నెంబర్, ఇది కూడా లాంగ్ క్వశ్చన్కి అడుగుతాడు. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్ ది మెథడ్స్ ఇన్ విచ్ బేస్ రిమైన్ సేమ్ త్రో అవుట్ దిస్ సిరీస్, బట్ ది టైమ్ passes, new items may have to be included and old items may have to be deleted. ఇక్కడ ఏమవుతుందంటే మనం చేస్తున్నాం కరెక్టే, అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇంక్లూడ్ అవుతాయి, కొన్ని ఓల్డ్ ఐటమ్స్ డిలీట్ అవుతాయి. అసొంటప్పుడు ఈ FN బేస్ ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేస్తాయి. ఇన్ ఆర్డర్ టు మేక్ ద చైన్ ఇండెక్స్ నెంబర్ దిస్ ఈజ్ వెరీ యాక్యురేట్, లెట్ us కన్సిడర్ ద ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ DF అంటే డిఫరెంట్ బేస్ పీరియడ్స్ అన్నట్టు. ఓకేనా, P01 P12 P23 అప్ టు 7 PK-1 ఇంటూ K. ఓకేనా, ఇక్కడ మనకి ఇంతవరకు P01 P10 అట్లనే చేసినాం మనం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ P01 P12 అవన్నీ ఉన్నప్పుడు మనం ఈ FN బేస్ ఇండెక్స్ నెంబర్ని చేయొచ్చు. ఇక్కడ మెయిన్ స్టెప్స్ వచ్చేసి, ఫస్ట్ ద గివెన్ సిరీస్ ఇండెక్స్ నెంబర్స్ క్యాల్కులేట్ ది లింక్ రిలేటివ్స్కి ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 చేయాలి లింక్ రిలేటివ్స్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా వచ్చేసి చైన్ ఇండెక్స్ నెంబర్ అంటే ప్రజెంట్ లింక్ రిలేటివ్ ఇంటూ ప్రీవియస్ చైన్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ డివైడెడ్ బై 100. ఈ రెండు ఫార్ములా యూజ్ చేసుకొని మనం FN బేస్ ఇండెక్స్ నెంబర్ని చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, ఇవి ఎలా చేయాలనేది ఒక ప్రాబ్లం చూద్దాం. చిన్నగా ప్రాబ్లం చూస్తే అర్థమవుతుంది. ఇది కింద ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఫస్ట్ వచ్చేసి లింక్ రిలేటివ్ వాల్యూస్. ఓకేనా, లింక్ రిలేటివ్ ఇచ్చిన డాటాను రాసుకున్న తర్వాత లింక్ రిలేటివ్ ఫార్ములా. లింక్ రిలేటివ్కి ఫార్ములా ఏంది, ప్రజెంట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ. ఇక్కడ మనకు ఫస్ట్ దానికి ఏం లేదు కదా, ఫస్ట్ దానికి మనకు ప్రీవియస్ వాల్యూ ఏం లేదు కాబట్టి దాన్ని డాష్ పెడతాం. సెకండ్ దానికి కావాలంటే ప్రజెంట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 చేస్తే 120 వస్తుంది, అది లింక్ రిలేటివ్. నెక్స్ట్ 130 యొక్క
లింక్ రిలేటివ్ కావాలంటే ప్రజెంట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 వేస్తే అది లింక్ రిలేటివ్ వస్తుంది. అట్లా ఈ వాల్యూస్ని 500 వేస్తారు. నెక్స్ట్ చైన్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటంటే ప్రజెంటు ఫస్ట్ది 100 తీసుకోవాలి, ఫస్ట్ది 100 తీసుకోవాలి. సెకండ్ది ఏం చేయాలంటే 120 ఇంటూ 100 అంటే ప్రజెంట్ లింక్ రిలేటివ్. దీనికి చైన్ ఇండెక్స్ నెంబర్కి ఫార్ములా ప్రజెంట్ లింక్ రిలేటివ్ ఇంటూ ప్రీవియస్ చైన్ ఇండెక్స్ నెంబర్. ప్రజెంట్ లింక్ రిలేటివ్ ఇంటూ ప్రీవియస్ చైన్ ఇండెక్స్ నెంబర్స్ బై 100 చేయాలి. 100 క్యాన్సిల్ అయిపోతే 120 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ దీని యొక్క చైన్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోవాలి. దీని యొక్క చైన్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోవాలంటే ప్రజెంట్ లింక్ రిలేటివ్ ఇంటూ ప్రీవియస్ చైన్ ఇండెక్స్ నెంబర్ బై 100 వేస్తే ఇది వస్తుంది. అట్లనే నెక్స్ట్ ఇక్కడ 88కి యొక్క చైన్ ఇండెక్స్ నెంబర్ కావాలంటే ప్రజెంట్ లింక్ రిలేటివ్ ఇంటూ ప్రీవియస్ చైన్ ఇండెక్స్ నెంబర్ బై 100 వేస్తే అది వస్తుంది. ఓకేనా, ఇది FN బేస్ ఇండెక్స్ నెంబర్. ఇది లాంగ్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్. ఇది ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్ అంటే జస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది. కరెంట్ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్కి ఫార్ములా ఏంటంటే కరెంట్ చైన్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ ప్రీవియస్ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా, కరెంట్ చైన్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ ప్రీవియస్ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్ అది చేస్తామంటుంది. దీనికి ప్రాబ్లం ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. దీనికి ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్స్కి ఏంటంటే ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఫస్ట్ దానికి ఏం ప్రీవియస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఇప్పుడు 120కి ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రజెంట్ చైన్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా, ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది, 120 ఉంది. ప్రీవియస్ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది, 110 ఉంది. బై 100 వేయాలి. ఓకేనా, అట్లనే ఇప్పుడు 130కి కావాలంటే ప్రజెంట్ చైన్ ఇండెక్స్ నెంబర్ ఇంటూ ప్రీవియస్ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్ని ఇంటూ చేసి బై 100 రాసుకోవాలి. అది ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ నెంబర్కి ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ బేస్ వాల్యూని చేంజ్ చేయడం కోసం ఈ బేస్ షిఫ్టింగ్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఓకేనా, దానికి ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ ఇండెక్స్ నెంబర్ విత్ ఓల్డ్ బేస్ బై ఇండెక్స్ నెంబర్ విత్ న్యూ బేస్, ఓల్డ్ బేస్ బై న్యూ బేస్. ఓకేనా, అది ఫార్ములా ప్రకారం అదొక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏమంటారు, వాడు క్వశ్చన్లో మెన్షన్ చేసిండు. ఇక్కడ ఒక్క నిమిషం, మనకు ఒక ఇయర్ని క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. అది నువ్వు కొత్త దాంట్లోకి మార్చమంటాడు. షిఫ్ట్ ది బేస్ పీరియడ్ టు 1993 అన్నాడు. ఓకేనా, 1993 అన్నాడు కాబట్టి ఆ 1993 వాల్యూ ఏదైతే ఉంటుందో అది కొత్త బేస్ ఇండెక్స్ నెంబర్ అన్నాడు. ఓకేనా, అంటే అన్నిటికీ కూడా 115తోని డివైడ్ చేయాలి. ఓకేనా, డివైడ్ ది 115తోని అన్నిటికీ కూడా డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలి. ఓకేనా, అన్ని ఇండెక్స్ నెంబర్స్కి 115తోని డివైడ్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ ఇండెక్స్ నెంబర్ విత్ ఓల్డ్ బేస్ అంటే 100 బై ఇండెక్స్ నెంబర్ విత్ న్యూ బేస్ అంటే ఏంది 115. కొత్త బేస్ అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేసింది కదా, అది ప్రాసెస్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇందులో ఇంకోటి స్ప్లైసింగ్ అని మెథడ్ ఉంటుంది. స్ప్లైసింగ్ మెథడ్కి కరెక్ట్ నోట్స్ లేదు, నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది రివిజన్ పర్పస్లో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ.